பிரித்தாரே దానికి దేవుడు వాళ్ళ మధ్యలో ఎడబాటును కలిగించేసి ஆபிரகாம்கிட்ட கேட்ட அப்படி சொன்னாப்படி అబ్రహాముతో దేవుడు ఫస్ట్ సైజ్ లోతు கொடுத்தாப்படி మొట్టమొదటిగా అబ్రహాము లోతుకి ఇచ్చాడు సాక్షి. நீ எங்க போறியோ అத పారు சொன்னானே. అయితే లోతుకి చెప్పాడు అబ్రహాము నీకు ఏం కావాలా ఏ ప్రాంతం కోరుకుంటావు చెప్పు అనేసి లోతుతో అన్నాడు. அவன் கண்கள் பார்த்தது. అయితే ఈ లోతు అలా తేరి చూశాడు. సోదమ పట్టణத்தை பார்த்தது. సొదొమ కుమార పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. நல்ல பசுமையா இருந்தது. ఆ పట్టణం చాలా పచ్చగా ఉన్నది. இன்னைக்கு अनेक ஜனங்கள் அப்படித்தான். ఈ రోజు అనేక ప్రజలు అలాగనే ఉన్నారు. பாவ வாழ்க்கையில இருந்த கண்கள் தெளிவான வாழ்க்கை வந்து திருப்பி பாவ வாழ்க்கைக்கு கண்கள் போக ஆரம்பித்தது. గమనించండి దేవుడు కొత్త జీవితాన్ని మంచి జీవితాన్ని దేవుడు స్వస్థబుద్ధినిస్తే అయితే అటువంటి వారు మళ్ళా లోకములోకి ஆபிரகாம் இரவுள்ள தேவனை நோக்கி இந்த காரியத்தை கேட்டுக்கொண்டிருந்தாப்படி. అయితే అబ్రహాము రాత్రి పగలు దేవుడికి మొరపెట్టేవాడై ఉన్నాడు. அது தெளிவான கண்களை பார்த்து கொண்டிருந்தது. అయితే అబ్రహాము గమనించండి దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. அதுக்கப்புறம் என்னாச்சு? ఆ తర్వాత ఏమైందంటే அவன் கண்கள் உலக கண்களா மாறிச்சு. லோத்து கண்கள். అయితే లోతు యొక్క కన్నులు లోకం వైపుకు ఎడవబడింది. ஒருவேளை ஆபிரகாம் அழைத்து போல லோத்து போய் தேவ சமுத்திரத்துக்கு வந்து ஆண்டவரே நான் எந்த திசை எங்க போகணும்னு சொல்லி கேட்டிருந்தானா ஆண்டவர் தெளிவான கண்கள் கொடுத்து தெளிவான பாதை நடத்தி இருப்பார். అయితే ఈ లోతు వెళ్ళి దేవుని దగ్గర మోకరించి ప్రభువా నేను ఎటు వెళ్ళాలా ఏ విధంగా చేయాలనేసి ప్రార్థన చేసి అడిగి ఉంటే లోతుకు దేవుడు బయలుపరిచి ఉంటాడు. అయితే అడగలేదు లోతు. లోతు அங்கிருந்து போனபடி ஆபிரகாம் போகல. ஆபிரகாம் அங்கேயே வாழ்ந்து கொண்டிருந்தாபடி. అయితే లోతు వెళ్ళిపోయాడు కానీ అబ్రహాం మాత్రం పోలేదు. அதுதான் தேவனுடைய பார்த்த கண்கள் ஆசீர்வாதம் பெற்றது. உலகத்தை பார்த்த கண்கள் அழிவு உண்டான வாழ்க்கையா இருக்கு. గమనించండి లోకాన్ని చూసిన వ్యక్తి నశించిపోయాడు. దేవుని తోటి చూసిన అబ్రహాము ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. அதுதான் குருடன் அழைத்து கண்கள் தெளிப்பாதான் சொன்னா. உலகத்தை பார்த்தா மனுஷனை பார்த்தா மனுஷன் எப்படி ஆடம்பர வாழ்க்கை வாழ்றானோ அதே ஆசைப்பட்டு வாழ்றதுக்காக அதை பார்த்து கொண்டிருந்தாவன். గమనించిన గుడ్డివాడు చూపు రాగానే లోకాన్ని చూశాడు, మనుషులను చూశాడు, లోకములో ఉన్న వాటిని చూశాడు కానీ ప్రభుని చూడలేదు. அதை பார்த்துதான் வேணும் செய்யற இடலாய் போகிறார். అయితే దాన్ని చూసే మళ్ళా వాడు చీకట్లో వెళ్తూ ఉన్నాడు. அதுதான் ஆண்டவரே எதை காண்கிறாய்? అయితే దేవుడు అంటున్నాడు ఏం చూస్తున్నావు? அப்ப நீங்க எதை காண்கிறீங்க? అయితే మీరు ఏం చూస్తున్నారు? எதை காண போறீங்க? మీరు ఏం చూడబోతున్నారు? ఉన్నత தேவகுமாரனை காண போறீங்களா? ఉన్నతమైన దేవాది దేవుని మీరు చూడబోతున్నారు. அழைத்தர் இயேசுவை காண போறீங்களா? మీకోసం ప్రాణం పెట్టిన దేవుని మీరు చూడబోతున్నారు. தேவனுக்கு கண்கள் இருக்குமா? రాత్రి పగలు యేసు వైపు చూస్తారా? எதை காண்கிறாய்? మీరు ఏం చూడబోతున్నారు? உன் வாழ்க்கையை உலகத்தை பார்க்கிறாய். మీ లోకంలో ఉన్న వాటిని మీ జీవితం మీరు చూస్తున్నారు. అక్కపక్క సొంత வாழ்க்கை நீ பார்க்காத. చూడండి ఇరుగు పొరుగు వారి గురించి మీరు ఆలోచన உலக வாழ்க்கையை பார்க்காத. లోక జీవితాన్ని చూడవద్దు. உன்னை இருளானை விடுவித்து உன்னை கண்கள் தெளிவுபடுத்துற அவரை நோக்கி பார்க்க ஆரம்பி இரவு பகலா. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలిచిన దేవుని చూడు. அதுதான் ஆபிரகாம் செஞ்சப்ப ஆபிரகாம் அந்த தேசத்தில் ஆண்டவர் சீமானை வைத்தது போல உங்களை வைப்பார். అబ్రహాము ఆ విధంగా దేవుని చూడటం వలన అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును. హల్లెలూయా 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 హల్లెలూయా. சந்தோஷமா இருக்கிறீங்களா? సంతోషంగా ఉన్నారా? சாட்சிக்கு நிறைய சொல்ல முடியும். సాక్ష్యం చాలా చెప్పవచ్చు. நான் சாட்சி சொல்லுங்களா? ஆண்டவர் செய்த அற்புதங்கள் ஏராளம். చూడండి మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. இந்த வருஷத்துல வருஷம் உட்கார்ந்து நான் வாக்குத்தத்தம் எடுப்பேன். ఈ సంవత్సరంలోనే కూర్చొని అనేక వాగ్దానాలు తీస్తూ ఉంటాను. ఉపవాసం இருப்பேன். 20 நாள் 21 நாள் 30 நாள் 40 நாள் உபவாசம் இருப்பேன். నేను 21 రోజు 40 రోజులు ఉపవాసం ఉంటాను. ஆண்டவர் என்ன எனக்கு சொல்றாரோ அதை வச்சு நான் இந்த வருஷத்தின் வாக்குத்தத்தம் இது அடிப்பேன். நான் கார்டு அடிப்பேன். దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి నేను ఈ సంవత్సరంలోకి ఆ వాగ్దానాలను కొడుతూ ఉంటాను. ஆண்டவர் பைபிள் விற்கிற மாதிரி காட்டுவாரு. కొన్నిసార్లు బైబిల్ తెరిచినట్టు దేవుడు చూపిస్తాడు. இல்லைன்னா వానத்துல టైప్ போடுற மாதிரி எழுதுறது కాட்டுవారు. అయితే ఆ మొబ్బు మీద దేవుని వాక్యాన్ని చూపిస్తూ ఉంటాడు. இல்லைன்னா ஆண்டவர் ஏதோ எனக்கு இவ்வளவு பேசுவாரு. అయితే దేవుడు ఆయన స్వరము ద్వారా నాతో ఏదో మాట్లాడుతూ அந்த வார்த்தையை எடுத்து வச்சுட்டு ఆ వాగ్దానాన్ని తీసి పెట్టుకొని திருப்பி 3 நாள் கழிச்சு ஜோம் அதை வச்சு ஜோம் பண்ணுவேன். తర్వాత 3 రోజులు అలాగనే ప్రార్థన చేస్తాను. அது கன்ஃபார்ம் ஆனப்படுதான். అది చాలా నిశ్చయించిన తర్వాత అద క్యాలెండర్ వాగ్దానం நான் ఆ போடுவேன். తర్వాత క్యాలెండర్లు వాగ్దానాలు ఆ పత్రికలు அப்ப என் கண்கள் கர்த்தரை நோக்கியே பார்த்திருக்கிறது. అయితే నేను ఒక పని చేసేటప్పుడు
దేవుణ్ణి అడిగి నేను చేస్తున్నాను. கர்த்தர் எனக்கு கூக்குரலை கேட்டு விடுவிக்கிற ஆண்டவராய் இருக்கிறார். అయితే దేవుడు నన్ను చూసి నా మొరను విని నాకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. அதே போலதான் கர்த்தர் நமக்கு செய்ய போகிறார். అలాగనే మీరు కూడా చేయాలని దేవుడు அப்போ ఇష్టపడుతున్నాడు. ஆண்டவர் சொல்றார், நீ போ ஜனன்னு சொல்லு. అయితే నువ్వు వెళ్ళి నా రక్షణ గురించి చెప్పు అనేకులకు. நீங்க போய் சொல்லுவீங்களா சொல்ல மாட்டீங்களா? చెప్తారా చెప్పరా? வாயில சொல்லிட்டீங்க, మీరు చెప్పేశారు, నోటితో ఒప్పుకున్నారు చెప్తామనేసి. அதை நீங்க விட்டீங்கன்னு வச்சுக்குவே, దాన్ని మీరు వదిలేరనుకోండి, చెప్పిన మాటను మర్చిపోయారు. அடுத்த வர போகும்போது இடம் இல்லாம இங்க நிரப்போன ஆத்துமாக்கள். వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఇక్కడ స్థలం కూడా ఉండకూడదు, అంతా నిండుకొని పోవాలి. ஏன்னா கூக்குரலை கேட்டுக்கொண்டு இருளான ஜனங்கள் வாழ்ந்து கொண்டே காதை விடுவிக்கவே ஆண்டவங்களை தெரிந்த புத்தி ஞானத்தை கொடுத்திருக்கிறார் கர்த்தர். చీకటిలో ఉన్నవారును ఆశ్చర్యకరమైన వెలుగులోకి వాళ్ళని నడిపించేదానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని రక్షణ ఇచ్చాడు. ஆமென். ஹல்லேலூயா. நிச்சயமா கர்த்தர் உங்களை ஆசீர்வதித்து கலை பெறுவார். గమనించండి, నిశ్చయముగా దేవుడు మనం దీవించి ఆశీర్వించబోతున్నాడు. ஹல்லேலூயா. உங்களுக்காக நான் சின்ன ஜெபம் பண்ணி முடிக்கிறேன். మీకోసం చిన్న ప్రార్థన చేసి నేను ముగించబోతున్నాను. எல்லா டெலிவரி ப்ரேயர் முடிஞ்சது, அதனால சும்மா ஜெபம் பண்ணிடுறேன் நான் உங்களுக்காக. అందరికి డెలివరీ ప్రార్థన అయింది, అయితే మీకోసం చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను. ஸ்தோத்திரம், நன்றி ஆண்டவரே. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. வந்திருக்க பிள்ளைகள் எல்லாத்தையும் இப்படி கருத்துல படிக்கிறேன். ప్రభా, వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగిస్తున్నాను. ஆசீர்வதிக்கிறதுக்காக ஜெபிக்கிறேன். ఒక్కొక్కరిని ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. தெளிந்த புத்தி கொடுத்த தேவன் கொடுப்பதற்காக ஜெபிக்கிறேன் ஆண்டவரே. ప్రభా, మీరు మంచి బుద్ధి, తెలివి, జ్ఞానమును మీరు ఇవ్వబోతుందుకు స్తోత్రం. ஆண்டவரே, இப்படி வஸ்திரத்தை அவங்களை உடுத்தணும் ஆண்டவரே. ప్రభువా, తండ్రి మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించాలా. ஆபிரகாம் கண்கள் நோக்கி பார்த்தது போல இவங்க கண்கள் நோக்கி பார்க்க கிருபித்தார் ஆண்டவரே. అబ్రహాము ఏ విధంగా అయితే చూసి విశ్వాసంగా జీవించాడో అదే విధంగా ప్రభా మీ బిడ్డలు అయ్యా మీ యందు విశ్వాసంగా జీవించేదానికి అటు కృపను దయచేయండి. ஒவ்வொருத்தருமே தேவ கிருபை இறங்குறதுக்காக ஜெபிக்கிறேன். ఒక్కొక్కరి మింద నానామి అయ్యా తండ్రి మిండైన కృపను కుమరిస్తుందుకు స్తోత్రం నాయనా. ஆண்டவரே, ஒவ்வொருத்தருமே தேவ மகிமை இறங்குறதுக்காக ஜெபிக்கிறேன். అయ్యా మీ మహిమతో నింపుతుందుకు స్తోత్రం. 2025 தேவன் அப்பா அவங்க இழந்ததை 2024 இழந்ததை 2025 ஆசீர்வாதம் தருவதற்காக ஜெபிக்கிறேன். స్వామి 2024 వాళ్ళు కోల్పోయిన ఆ యొక్క ఆశీర్వాదాలు 2025 సంవత్సరంలో మీ బిడ్డలకు దయచేసేందుకు స్తోత్రం నాయనా. అన్ని బంధకాలు తగ్గుతున్నాడు యేసునామములో. சாபக்கட்டுகள் வெளியேறட்டும். అన్ని శాపాలు కొట్టివేస్తున్నాడు. எல்லா சாபக்கட்டுகள் வெளியேறுவதாக. అన్ని శాపాలు కొట్టివేస్తున్నాడు. எல்லா மாந்திரிகங்கள் வெளியேறுவதாக. అన్ని మాంత్రిక శక్తులు కూలిస్తున్నాడు. అంటే அவங்களுக்கு இருக்க தந்திரமான கிரியைகள் வெளியேறுவதாக. అన్ని తంత్రమైన ఆత్మలు వెళ్ళిపోవుడుగాక యేసునామములో. ஆண்டவர்களுக்கு விரோதமா செஞ்சிருக்கிற எல்லா பூஜை ஆவிகள் எல்லாம் வெளியேறதுக்காக ஜெபிக்கிறேன் ஆண்டவரே. ఈ బిడ్డలకు విరోధంగా రూపించబడిన ప్రతి అంధకార శక్తులు ఇప్పుడే విడిసి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామములో. హల్లెలూయా. இந்த சர்ச்சை சுத்தி ஆண்டவர் ஜெபம் பண்ண சொல்கிறார். ఈ యొక్క మందిరము చుట్టూ ప్రార్థన చేయమని దేవుడు నాకు చెప్తూ ఉన్నారు. ஏன்னா இங்க அநேக பேரு மாந்திரிக வச்சு நைட் நேரத்துல தூவப்பட்டு விசுவாசிகள் ஏவப்பட்டு வச்சிருக்காங்க. అయితే ఇక్కడ చాలా మంది మాంత్రిక శక్తుల చేత ఈ ప్రాంతంలో పెట్టి అలాగ గమ్ముగా వేచి చూస్తున్నారు. ஏன்னா நீங்க இங்க வரப்போகும்போதே பார்த்தீங்கன்னா உங்களால வர முடியாது. అయితే మీరు ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా వస్తున్నారు. நீங்க வரப்போகும்போது உங்களுக்கு உடம்புல அடிச்சு போட்ட மாதிரி பலவீனமா இருக்கும். మందిరానికి రావాలంటే చాలా ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది వచ్చేటప్పుడు. அப்படிப்பட்ட கிரிகள் வச்சிருக்காங்க. అటువంటి క్రియలు ఈ స్థలంలో పెట్టి ఉన్నారు. இதை முறியடிக்கணும்னா ఈ రోజు దీన్ని వెలగొట్టాలంటే துதியின் சத்தம் கேட்டு இருக்கணும். అయితే మన స్తుతులు దేవునికి చెల్లించేవారముగా ఉండాలి. ஏன்னா உங்களை டைவர்ட் பண்ணவும் உங்களுக்கு விரோதமாக ஆசீர்வாதம் பெறக்கூடாத வச்ச அந்த மாந்திரிகளை உடைய போகுது. అయితే మీ మీద ఆశీర్వాదానికి ఆశీర్వించబడకుండా మీకు పెట్టిన మంత్ర కట్లని ఈ రోజు కూలిపోబోతుంది. ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு பிரச்சனையை கொண்டு ஆவிகள் எல்லாம் வெளியேற போகுது. ఈ రోజు మీ జీవితంలో సమస్యలు తీసుకొస్తున్న దెయ్యాలన్నీ వెళ్ళిపోబోతుంది. ஜெபம் பண்ண நினைக்கிறமா, நீ ஜெபம் பண்ண முடியல. చాలా ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేయాలి. பாபா நல்லா
நல்ல ஜோம் பண்ண நினைக்கிறேன், ஆனா ஜோம் பண்ண முடியல உன்னால. అయితే నువ్వు ప్రార్థించాలని చాలా బాగా భారంగా ప్రార్థించాలని అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. அப்ப இந்த சைடு உடம்பெல்லாம் இந்த சைடுல வலிக்கும் உனக்கு. అయితే ఈ భాగం అంతా నొప్పితో బాధపడుతున్నావు. எல்லாமே வலி வேதனை தான் இருக்கும். అయితే నీ జీవితంలో చాలా వేదన పడుతున్నావు. ஆனா நீ வர போகும்போது திரும்பி பார்த்துட்டு வருவே. అయితే నువ్వు వస్తున్నప్పుడు తిరిగి చూస్తూ ఉంటావు. ஒரு பயம் யாரோ வர மாதிரியே இருக்கும். ఎవరో వెనక వచ్చేటట్టు ఉంటది. ஆனா ஆண்டவர் சொல்கிறாரு, అయితే దేవుడు చెప్తున్నారు, உனக்கு விரோதமா செய்யப்பட ஆயுத எந்த வாய்க்கப்ப నీకు విరోధంగా రూపించబడిన ఏది వర్ధిల్లదు. இங்க வாமா. రామా. ஏன்னா நீ ஆண்டவர்கிட்ட பொருத்தனம் பண்ணி நீ ஆண்டவர் வாக்கிய ஒப்பு கொடுத்திருக்கிறாய். అయితే నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించి ఉన్నావు. 4 பேத்துக்கு நீ சொல்லி ஆண்டவருக்கு நான் சொல்லணும், இந்த இடத்துல கர்த்தரை மகிமைப்படுத்த நினைச்சேன். నేను నలుగురికి చెప్పి ఈ స్థలములో దేవుని మహిమపరచాలనుకుంటున్నావు. ஆனா உன் வீடு உனக்கு விரோதமா எழும்பிடுச்சு. నీ కుటుంబమే నీకు విరోధంగా లేచింది. உன் பக்கத்துல போக கூடாதுன்னு சொல்லிடுறாங்க. అసలు నీ వెంటనే ఎవరు వెళ్ళకూడదు అంటున్నారు. 2 கால் உனக்கு வலிக்கு எரியும். నీ 2 కాళ్ళు కూడా నొప్పి పుడుతుంది, మంట పుడుతుంది. குடும்பத்துல சமாதானம் படைக்கிற ஆவியை ஆண்டு கொண்டு இருக்கிறது. అయితే నీ కుటుంబంలో సమాధానం లేని ఒక ఆత్మ సంచరిస్తుంది. உங்களோட வாக்குவாதம் பண்ணிக்கொண்டே இருக்கிறாங்க. నీ దగ్గర చాలా